వినేటోళ్లకు అలుసా అన్న పండించిన పంట విలువ పట్టణానికి తెలుసా తన వ్యవసాయము మానుకుంటే లోకానికి నడుసా ఈ దేశానికి రైతన్నే వెన్నెముకని తెలుసా పోతం చేసి కోడి మేకలెరువులేసి వానకాలమొచ్చెనంటే సినుకమ్మకు నోరు జాసి కంది వరి మొక్కజొన్న పత్తి పంటలేయ చూసి నల్లటి మేఘాలకై నింగికి చూసేవా వానొస్తే సెలిమెలోన సంబరపడినావా ఉరుములు మెరుపులతో నీ దుక్కి సాగే వాన పడితే ఇరువాలు సాలు వెట్టి విత్తనాలకు పట్నమెలితే నగలన్నీ కూదబెట్టి నాణ్యమైన పంట వెడితే కలుపుదీయ కూలీలు కరువయ్యి పాయే గుత్తకీయ రైతన్నకు ఖర్చులెల్లవాయే చలిసాలని వన నీరు అడపదడప వారవెడితే పొట్టకొచ్చిన పొలమంతా పోటాషు మందు జల్లితే వరమన్నాగకపాయే దోమపోటు రోగమాయే కడుక కర్ర రోగమంత కాటేసిన పాపం దిగుబడికి నోసుకోక రైతుకిదేమి శాపం ధాన్యం అమ్ముకోవటానికి కళ్ళల్లో పోసినటువంటి ధాన్యం కూడా తడిసి మొలకలు వచ్చి పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి కూడా ప్రభుత్వ యంత్రాంగం కదిలి క్షేత్రస్థాయిలో గ్రామాలలో వ్యక్తుల వారీగా పరిశీలన చేసి పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపి ప్రతి ఎకరానికి నష్టపోయినటువంటి రైతుకు 30,000 రూపాయల ఆర్థిక సహకారం అందించాలని చెప్పి, అదేవిధంగా ఐక్యత కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యాన్ని బేషరతుగా మొలకలు వచ్చినా తడిచినా దాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని చెప్పి, అదేవిధంగా డైరెక్ట్ గా మిల్లు వద్దకు వెళ్ళి అమ్ముకుంటున్నటువంటి ధాన్యాన్ని కూడా కింద పడ్డది బురద అంటుంది అనేటువంటి షరతులు లేకుండా మిల్లర్స్ తోటి కొనుగోలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. మద్దతు ధర తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మన మిర్యాలగూడలో సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ముందు దరఖాస్తుల ద్వారా ఈరోజు వ్యక్తిగతంగా దరఖాస్తులు ఇస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు రంగన్న గారిని మాట్లాడవలసిందిగా రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ రైతు అంటేనే కష్టాలు, నష్టాలు, ఆత్మహత్యలు, అప్పులు ఇవన్నీ కూడా భరించాల్సినటువంటి పరిస్థితి రావటం అనేది జరుగుతూ ఉంది. ఇటీవల కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, తుఫాన్ వల్ల పెద్ద ఎత్తున పంటలు నష్టం జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగానే నల్గొండ జిల్లాలో
తర్వాత ఏంటంటే ఆయకట్టు ఏరియాలో ఎక్కడ చూసినా కూడా 130% పంట చేతికొచ్చేటువంటి సమయంలో, కోత కోసేటువంటి సమయంలో ఈ అకాల వర్షాలు తుఫాను వల్ల పూర్తిగా పడిపోయి ఇవాళ తడిచిపోయి ధాన్యం మొలకలెత్తేటువంటి పరిస్థితి రావటం అనేది జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా రైతులు ఆందోళన పడుతూ ఉన్నారు. అయ్యా, ఎకరానికి మేము 40-45 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, తర్వాత ఎరువుల కొరకు పోరాటం చేసి, విత్తనాల కొరకు పోరాటం చేసి, తీరా ఇప్పుడు అప్పులు, బ్యాంక్ అప్పులు లేకపోతే ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని అనేక కష్టాలు నష్టాలు పడుతూ పంట పండించి పంట చేతికొచ్చేటువంటి సమయంలో ఈ రకంగా నష్టం జరుగుతూ ఉంది. ప్రకృతి వల్ల తీవ్రంగా నష్టపోతా ఉన్నాం. మరి ఈ నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పంటల బీమా పథకం అనేది కూడా అమలు జరగటం లేదు. మరి ఎకరానికి 40-45 వేల రూపాయలు పెట్టుబడి పెడితే మేము తెచ్చినటువంటి అప్పులు ఏ రకంగా తీర్చాలి, మళ్ళీ మేము ఏ రకంగా మళ్ళీ వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, మేము ఆ కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకోవాలి అని చెప్పేసి చాలా ఆందోళన చేస్తూ కంటికి నీళ్లు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు చాలా బాధపడుతూ మాట్లాడి తెలుసు అనేటువంటిది హైదరాబాదు అనేది వదిలేసి ఒక 2-3 రోజులు మీరు మొత్తం మీ నియోజకవర్గాల్లో, మీ జిల్లాలు, మీ ప్రాంతాలు తిరిగి పర్యటించండి. తర్వాత మీరు ఎన్నికల్లో తిరగండి. కానీ హైదరాబాదులోనే ఉంటూ ఇక్కడ ఇవన్నీ పట్టించుకోకుండా అన్యాయమైనటువంటి విషయం. మీకు ఏ మాత్రం రైతుల ఎడల మానవత్వం ఉన్నా కూడా రైతులకు న్యాయం జరగాలంటే ఒక 2-3 రోజులన్నా వెంటనే వచ్చి అన్ని తిరిగి వీళ్ళని ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. అనేక రకాలుగా కష్ట నష్టాలు కోర్చి తీరా పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలకు ఈ వ్యవసాయం మొత్తం చేతికి అందనటువంటి పరిస్థితి వస్తుంది. ఏ రకంగా చూసినా పంట నాటు పెట్టిన సమయం నుంచి కోత కోసే వరకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి రైతులను చూస్తా ఉన్నాం. ఎరువుల కాడ ధర్నాలు, ఎరువులు అందని పరిస్థితి, గిట్టుబాటు అందని పరిస్థితి, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఒక సామెత గుర్తుకొస్తుంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు కన్నీరు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు కూడా మనవాడ సాగించలేని పరిస్థితి ఉంది. గత వారం రోజులుగా ఈ జిల్లాలో, ఈ డివిజన్ లో వర్షాలు అధికంగా వచ్చి రైతులు ఏడుస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ పోయి జూబిలీ హిల్స్ లో ఎన్నికల ప్రచారం ఉండడం అనేది తగదు. ఇకనైనా మీరు ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో తడిసిపోయినటువంటి వరి పొలాలను పరిశీలించి రైతులకు న్యాయం చేస్తానికి రావాలని, అదేవిధంగా రైతు సంఘంగా చేసే ఏ పోరాటానికైనా కల్లుగీత కార్మిక సంఘం తన వంతుగా సహాయ సహకారాన్ని అందిస్తుందని తెలియజేస్తూ వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రంగన్న గారికి నమస్కారాలు. అదేవిధంగా ఈ పంటలు నష్టపోయినందుకు మద్దతుగా వచ్చిన వారందరికీ, అన్ని సంఘాల వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. రైతులు వ్యవసాయం మొదలుపెట్టిన కానించి బాధలే. నారు పోసినప్పుడు నాటు పెట్టాలంటే విత్తనాలు సరిగా దొరకవు. నాటు పెట్టిన తర్వాత యూరియాకు ఇబ్బందే. తీరం నోటికొచ్చిన పంటకు అకాల వర్షానికి ఈ విధంగా నష్టపోతున్నారు. కానీ నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలి. తర్వాత పోతే ఐకేటి సెంటర్ లో ఒడ్లు మొత్తం మొలకలు వచ్చిపోతున్నాయి. కనీసం నెల రోజుల నుంచి ఐకేటి సెంటర్లలో ఒడ్లు మురుగుతున్నాయి తప్ప అధికారులు ఒక్కరు కూడా స్పందించట్లేరు. రైతు అంటే ఇంత సులకన, రైతు అంటే అంత ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు అధికారులు. రైతుల పక్షాన నిలబడాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఆశపోయిన ఒడ్లు, మొలకలు వచ్చిన ఒడ్లు ఉన్నాయి. ఆ ఒడ్లకు కూడా కనీసం ఎలాంటి ఆకాంక్షలు పెట్టకుండా ఒడ్లు వెంబడే తీసుకోవాలని చెప్పేసి మేము 5 ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగనే రైతు సంఘం కేంద్ర నాయకులు, మన ఉపాధ్యక్షులైనటువంటి రంగన్న గారు, మరి ఇతర మండల నాయకులు, మహిళా సంఘాల నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి పంట ఈ వర్షాకాలంలో నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని, మరి ఇతరులను కూడా ఆదుకోవాలని, అట్లనే ఐకేపీ సెంటర్లలో ఒడ్లు పోస్తే ఎప్పుడు కూడా తడవడమే. అందుకనే వాటికి ప్లాట్ఫామ్లు తయారు చేయాలి. దానికి కావాల్సిన కప్పడానికి వాటికి కావాల్సినటువంటి కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఇవ్వాలి. ఇలాంటివి ఇవ్వకుండా, రక్షణ లేకుండా ఊరికే గాలికి పోసి అవన్నీ నానిపోతా ఉన్నాయి.
అందుకని ఈ చర్యలు తీసుకోవాలి. వెంటనే 30,000 రూపాయలు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఘోరంగా ఉంది. మరి వెంటనే ఈ యొక్క అధికారులు పడిపోయిన పొలాల్ని పరిశీలించి ఎకరానికి 30,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటారు. ఎందుకంటే రైతు మొన్నటిసారి యూరియా కోసము పడరాని పాటలు పడ్డారు. ఇప్పుడు అది యూరియా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్షాలు వచ్చేసి మళ్ళీ రైతుల్ని కోలుకోలేని దెబ్బతింది. కాబట్టి ఈ వడ్లు మరి మార్కెట్లో కూడా మరి బిల్లు కూడా ఏ ఆంక్షలు లేకుండా వడ్లను తీసుకోవాలని కోర్టు మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ फोटो निकालो।